ఫ్రెండ్స్ కొంచెం వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే మ్యూజిక్‌తో బాగుంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా నస్తుంది మీకు. మెయిన్ చెప్పాలంటే ప్రతి ఒక్క ఫోటో ఇలా ఉండదు కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. సొంత మీ ఫోటోస్ తోటి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. నువ్వు వదిలేస్తే నీ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంటా అనుకున్నావా? నేను తాగితే మా ఇల్లే మర్చిపోతా. బొచ్చులది నువ్వు ఒక లెక్క. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఈ వీడియోలో మొత్తం 3 ఫాంట్ అయితే యూజ్ చేసినా. కానీ ఒక ఫాంట్ అయితే ఇన్‌స్టాగ్రామ్ ఫాంటే ఉంటది కాబట్టి సారీ అలర్ట్ మోషన్ ఫాంటే ఉంటది. మిగతా 2 ఫాంట్స్ అయితే ఆహ్, నేను ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో. ఒకటైతే అది బై మిస్టేక్‌లో యూజ్ చేసినా కాబట్టి మీకు పెట్టేస్తాను. అది మీరు డిస్క్రిప్షన్ నుంచి యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ అయితే ఒక ఫాంట్ ఉంటది. నేను నేమ్స్ అయితే చెప్పను. ఎందుకంటే ఆ నేమ్స్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్ వస్తూ ఉంటది. మీరు డిస్క్రిప్షన్‌లో ఉంటది చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు కొన్ని విషయాలు చెప్దాం మనం. ఏందంటే ఎగ్జాంపుల్‌గా నేను ఈ వీడియోలో ఫోటో యూజ్ చేసింది నేను ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకున్నా. మీకు ఫుల్ ప్రాజెక్టే ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో చెక్ చేసుకోండి. మీరు అనుకోవచ్చు ఫోటో రీప్లేస్ పెడితే సెట్ అయిపోతది అని. అలా ఏమనుకోవద్దు. ఫోటో రీప్లేస్ పెట్టినా కూడా సెట్ కాకపోవచ్చు. కాబట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుంటా. బ్యాక్‌గ్రౌండ్ ఫోటో రూమ్ యాప్ అయితే నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను. మార్నింగ్ వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే వాట్సాప్ ఛానెల్‌లో పెట్టాను చెక్ చేసుకోండి. అందులో నుంచి ఫోటో రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు వెబ్‌సైట్ వద్దు ఏమొద్దు. ఫోటో రూమ్ యాప్‌లో బాగానే వస్తది. ఓకే. యాప్ లింకు అక్కడ ఉంటది. చెక్ చేసుకోండి. ఎక్కువ చెప్పలేనబ్బా! కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ స్ట్రైక్ పడితే నాకు ప్రాబ్లమ్ అయితది. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఒక ఫోటో పీఎన్‌జీ ఉంది. ఒకటైతే నార్మల్ ఫోటో ఉంది. 2 ఫోటోని డిలీట్ చేస్తా నేను. ఫస్ట్ అయితే డిలీట్ చేస్తా. మనకంత అవసరం లేదు. ఇందులో పీఎన్‌జీస్ ఫోటోస్ అన్నీ ఉన్నాయి. అన్నీ డిలీట్ చేస్తా. నేను కొంచెం చెప్తాను మీకు. అది చెప్పిన తర్వాత మీరు రీప్లేస్ పెడతారా అనేది మీరు మీరు ఆటోమేటిక్‌గా ఇది చేసుకోండి. ఫస్ట్ అయితే నేను నార్మల్ ఫోటో యాడ్ చేస్తాను. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని యాడ్ చేసిన. ఓకే. లాస్ట్ వరకు అయితే జరిపేసిన. కిందకి తీసుకొస్తున్నా. ఇది వేరే ఫోటో మళ్ళీ అదే ఫోటో అనుకోవద్దు. దీనికి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నా. దీనికి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయలేదు కదా! చేస్తాను రిమూవ్. ఓహ్! నెట్ ఆఫ్‌లో ఉంది. ఓకే. ఇక్కడ నుంచి మీరైతే పీఎన్‌జీ ఫోటో అయితే సేవ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఇదే ఫోటోని డూప్లికేట్ చేద్దాం. ఒక ఫోటో సెలెక్ట్ చేసి పీఎన్‌జీ ఫోటో దాని నుంచి రీప్లేస్ పెట్టుకోండి. ఓకే. పైన టాప్‌లో తీసుకొద్దాం. ఇప్పుడు మనం ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం సెట్ అయిందా లేదా అనేది. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఒకవేళ మీ ఫోటో దగ్గర ఏదైనా బై మిస్టేక్‌లో సెట్ కాకపోతే ఈ యానిమేషన్ దగ్గర మీరు లిరికల్‌ని చేంజ్ చేయండి. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్‌కి ఆ ప్లేస్‌లో అయితే చేంజ్ చేయండి. అయితే బాగా సెట్ అయిపోతది. దాని తర్వాత మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇలా ఉంటది. ఓకేనా? మళ్ళీ స్క్రోల్ చేస్తే. ఈ ఫోటో కూడా కొంచెం సేమ్ ఉంది కాబట్టి మ్యాచింగ్ అవుతుంది. ఒకవేళ మీ ఫోటో సరిగ్గా మ్యాచింగ్ కాకపోతే లిరికల్ చేంజ్ చేయండి. కొన్ని మూవ్ చేయండి. ఫింగర్ తోటి మాత్రమే మూవ్ చేయండి. మళ్ళీ ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇలా కీ యానిమేషన్ చేయకండి. మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఎండింగ్‌లో వద్దాం. ఎండింగ్‌లో అయితే ఇలాగైతే వస్తది. చూడండి ఇది కూడా బాగా సెట్ అయింది. ఇప్పుడు ఇదే ఫోటోని చెప్తాను. ఓకే. ఇదే ఫోటోని డూప్లికేట్ చేసుకోండి. ఇక్కడ ఉంది. డూప్లికేట్ చేసిన. ఎక్స్ట్రా పార్ట్ వద్దులే. బీట్ మార్క్ మధ్యలో పెట్టాను. ఇప్పుడు దీన్నే మీరు బ్యాక్ సైడ్ నుంచి కీ యానిమేషన్ చేసుకోవచ్చు ఇలా. ఇంకో డూప్లికేట్ చేసేయండి ఇలా. మీకు ఏ సైడ్‌లో కావాలో అలా అయితే కీ యానిమేషన్ చేసుకోవచ్చు. జరుపుకోవచ్చు ఇలా మీకు నచ్చినట్లు. ఓకే. టైల్స్ ఎఫెక్ట్ ఉంటది. దాన్ని రిమూవ్ చేసేయండి. మళ్ళీ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటదది. ఇలా పెట్టి చూడండి. ఇలా. ఓకే. కొన్ని కీ యానిమేషన్ ఉంటది. కొంచెం బేసిక్‌గా చూసుకోండి. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి.